కొత్తిమీర, పుదీనా పచ్చడి ఈ విధంగా ప్రిపేర్ చేస్తే 10 రోజుల పాటు నిల్వ ఉంటుంది. అన్నంలోకే కాదు టిఫిన్స్‌లోకి కూడా చాలా బావుంటుంది రెసిపీ. ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ఒక కప్పు కొత్తిమీర కాడలతో సహా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా పుదీనాను కూడా కడిగి శుభ్రం చేసుకుని ఒక కప్పు తీసుకోవాలి. మిక్సీ జార్‌లో పుదీనా, కొత్తిమీర వేసి నీళ్లు పోయకుండా మిక్సీ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని 3 స్పూన్ల ఆయిల్ వేసుకుని మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను అందులో వేసుకోవాలి. ఆయిల్ అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇదంతా కూడా లో ఫ్లేమ్ మీద ఉంచే చేయాలి. లేదు అంటే బయటకి తుల్లిపోతుంది. బాగా కలిపి మూత పెట్టుకుని దాన్ని ఆయిల్తోనే ఉడికించుకోవాలి. కొత్తిమీర, పుదీనా పచ్చివాసన పోయేంత వరకు కూడా దాన్ని అలాగే ఆయిల్లోనే మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులో మన టేస్ట్‌కి సరిపడా చింతపండు, ఉప్పు, పసుపు, అదేవిధంగా కారం పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా 5-10 నిమిషాలు టైం పడుతుంది. లో ఫ్లేమ్ మీదే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. లేదు అంటే అడుగంటేస్తుంది. ఇలా కొత్తిమీర వాసన పోయేంత వరకు కూడా వాటిని మూత పెట్టి మనం ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత నచ్చిన వాళ్ళు అందులో ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. తీపి పచ్చడి కావాలనుకుంటే ఇంకాస్త బెల్లం వేసుకోవచ్చు. లేదు అన్నా కూడా మానేయచ్చు. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇలా దగ్గర పడిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని పోపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకుని ఒక చిన్న బాండీ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, అదేవిధంగా నచ్చిన వాళ్ళు ఇంగువ లేదు అంటే వెల్లుల్లి రెబ్బలైనా వేసి పోపు పెట్టుకోవచ్చు. పోపు వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా పచ్చడిలో కలుపుకోవడమే. ఎంతో టేస్టీ అయిన పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంతో ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.